వెంకట్రావు గారు, సరే వాళ్ళు ఏదో కక్కుర్తిపడి మంచోడు, సరే కంపెనీలో జాబ్ చేస్తున్నాడు, సొంత ఇల్లు అని చెప్పేసి ఆ పిల్లని తీసుకొచ్చి మీకు పెళ్లి చేశారు. మీరు అంత పెద్ద ఏజ్ ఉన్నోళ్ళు 16 ఏళ్ళ అమ్మాయిని ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందండి? ఆయన ఆ వయసు వరకు మీరు పెళ్లి చేసుకోకుండా ఎందుకు ఉన్నారు? మీకు ఫస్ట్ మ్యారేజా సెకండ్ మ్యారేజా ఇది? ఫస్ట్ మ్యారేజ్ మేడం. ఫస్ట్ మ్యారేజ్. ఎందుకు ఇంత లేట్ మ్యారేజ్? అప్పుడు మాకు రాజీ పరిస్థితి వల్ల చేసుకోలేదు. అయ్యో బాబా, వండుకుతున్నావు ఏంటయ్యా? ఇంకేమైనా జబ్బులు కూడా ఉన్నాయా ఏంటి నీకు? లేదు మేడం. 40 ఏళ్ళు అతనివి 16 ఏళ్ళు పిల్లని చేసుకుంటావా? అరేంజ్ మ్యారేజ్ ఇచ్చి చేశారు మేడం. అరేంజ్డ్ మ్యారేజ్, లేకపోతే నీకు లవ్ మ్యారేజ్ కూడా? ఎంత కట్నం ఇచ్చారండి మీరు అక్కడ? కట్నం తీసుకోలేదు మేడం. మేము కదా మీరు తీసుకోవడం కాదులేండి, మీరు అక్కడ ఏమైనా ఇచ్చారని అడుగుతున్నారు. కన్యాశుల్కం అంటారు బాబు. నువ్వేమన్నా కన్యాశుల్కం ఇచ్చావా ఆవిడకి? ఇచ్చావాటగా. మా అల్లుడు మంచోడు, మా అల్లుడు బాగా చూస్తాడు, మా అల్లుడు ఇది, మా అల్లుడు అది అంటుంది ఆవిడ. తర్వాత కొద్ది సంవత్సరాల తర్వాత మాకు అమ్మాయి పుట్టింది మేడం. అమ్మాయి పుట్టిన తర్వాత ఈ అమ్మాయి కోయిటాకి వెళ్ళింది. కోయిటకి పంపించాము. కోయిటకి పంపించిన తర్వాత ఎందుకు నువ్వు బాగానే సంపాదిస్తున్నావు, ఆవిడ ఎందుకు బయట పంపించావు పిల్లని? అప్పుడు ఖర్చులను బట్టి అట్లా పంపించవచ్చు అయింది మేడం. నీ దగ్గర పరిస్థితులు లేవు, పిల్లలు మాత్రం కనేసావు ఓ పసిపిల్ల దగ్గర. తర్వాత ఎన్నో 7 నెలల దాకా ఫోన్లో బాగా మాట్లాడింది మేడం. ఫోన్లో బాగా మాట్లాడింది. వెళ్ళక ముందు మీతో ఇష్టపూర్వకంగానే హ్యాపీగానే ఉండేది ఆవిడ? ఉండేది. మీరు చెప్పిన మాట వింటాం, బాబుని బాగా చూసుకోవటము, ఇవన్నీ బాగానే ఉండేది. అన్ని బాగానే ఉండేది. మరి శుభ్రంగా ఇక్కడే ఉండుంటే బాగుండేది కదా, అంత దూరం ఎందుకు పంపించారు? లెక్కలు మారిపోయినాయి అక్కడికి వెళ్ళిన తర్వాత. అక్కడికి వెళ్ళిన తర్వాత కొద్ది రోజులు బాగానే ఉంది. 7 నెలలు బాగానే ఉంది. ఫోన్ లో మాట్లాడుకున్నారు. తర్వాత ఇంకా ఫోన్ లిఫ్ట్ చేయకపోవటం, మాట్లాడుకోవటం, ఫేస్బుక్ లో అన్ని ఉన్నాయి. ఎప్పుడు విషయం ఇదంతా మీరు చెప్పేది? ఇప్పుడు 7 నెలల క్రితం విషయమా? 2 సంవత్సరాల క్రితం సార్. 2 సంవత్సరాల క్రితం. 7 నెలలు బాగానే ఉన్న తర్వాత కనెక్షన్ తగ్గిపోయింది. తర్వాత నాకు ఒంట్లో బాగాలేదని ఫోన్ చేస్తే తిరిగి వచ్చింది సార్. అబ్బా, నీకోసం వచ్చిందా? వచ్చింది మేడం. వచ్చిన తర్వాత మీకు బాగాలేదు అన్నది మాట నిజమేనా, లేదంటే అలా చెప్తే కానీ వెనక రాదని అలా అన్నారా? లేదు సార్, అది అబద్ధం. నేను చెప్పింది నమ్మే వచ్చింది. వచ్చిన తర్వాత మీకు బాగానే ఉందని అర్థమైంది. బాగానే ఉంది అర్థమయ్యి బయట చిల్లరగా అటు ఇటు తిరుగుతుంది సార్. నేను ఇంకా బాధపడిద్దాం అనుకున్నాను. కాదు, అసలు మీకు ఎప్పుడు డౌట్ రాలేదే ఇంత చిన్నపిల్లని చేసుకుంటున్నారు, ఎప్పుడైనా ఎవరితో వెళ్ళిపోద్దామో అని? ఆ డౌట్ ఏం లేదు. నీకు డైవర్స్ ఇస్తుందని కూడా నీకు అనిపించలేదా? అనిపించలేదు. సో వాళ్ళ పరిస్థితి అట్లా ఉంది ఫైనాన్షియల్. నీ కాన్ఫిడెన్స్ నీకు ఉందిలే, కానీ నువ్వు అంత నీకు ఒంట్లో బాగాలేదు అని చెప్పి అంత కష్టపడి వెనక్కి రప్పించుకున్నటువంటి అమ్మాయి నీ దగ్గర 10 నిమిషాలు కూడా లేదు. లేదు సార్, బయట తిరిగితే ఆనందంగా సర్వ్ అవ్వలేదు. తర్వాత ఏమైందండి? ఆ అమ్మాయి అలా బయటకు వెళ్ళిపోయేది, తిరిగేది. బయటకు వెళ్ళిపోయి తిరిగేది. డైవర్ నోటీస్ పంపించింది సార్. ఈ అమ్మాయి ఇక్కడ వచ్చినాక ఇక్కడ అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి డైవర్స్ నోటీస్ పంపించింది. అది ఎట్లా పంపించిందంటే నాకున్న ఆస్తిలోను సగం వాటా కావాలని పెట్టింది మేడం. మీరు వద్దు కానీ ఆస్తి సగం కావాలి. కారణాలు ఏమని చెప్పింది అందులో? నువ్వు ఎందుకు వద్దంట? మీరు ఈ అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించిందంట సార్. అతన్ని పెళ్లి చేసుకుంటానని అంటుంది. పెళ్లి చేసుకుంటాను మీరు వద్దంటుంది సార్. దానివల్ల మీరు న్యాయం చేస్తారని మీ దగ్గరికి వచ్చాను సార్. మీకు డైవర్స్ ఇచ్చే ఉద్దేశం లేదా? లేదు సార్. ఏంటి మీ పంచాయతీ ఏంటమ్మా? అంత పసిపిల్లవి పెళ్లి చేస్తుంటే ఎవరికైనా కంప్లైంట్ ఇవ్వాలనుకుంటే నీకు తెలియలేదా? అమ్మ వాళ్ళు ఏది చెప్తే వాళ్ళు చేసేస్తారా? పెద్దవాళ్ళని మర్యాదతో చేసుకున్నాను. మర్యాదతో చేసుకున్నావు. మరి 6 ఏళ్ళు 7 ఏళ్ళు బాగానే కాపురం చేసావు కదా. ఇప్పుడు అంత అమర్యాదగా ఎందుకు ప్రవర్తిస్తున్నావు? మరి వేరే అబ్బాయి ఇవాళ చెప్పే పని రేపు చేస్తాడు. ఎవరు ఈయన? మరి అంతే నిదానం ఉంటది వ్యవహారం. మరి ఏం చేయాలా? చేసుకున్నావు కదా. అంత హ్యాపీనెస్ ఏమి ఉండదు. బయట తిరుగుతాడు, ఇంటికి రాడు, ఏమి కూడా తీసుకురాడు, పిల్లల్ని పట్టించుకోడు. బాగా చూసుకుంటాడని చెప్తుంది మీ అమ్మ. లేదు మేడం, తను చెప్పేదంతా అబద్ధమేనా? కాపురం గురించి నీకే బాగా తెలుసు. లేదు సార్, నేను చెప్పని అమ్మాయిని చెప్పని నీకేం తెలియదు కదా. నేను ఉంటున్నా తనతో, నాకు తెలుస్తుంది కదా. నీకు ఎప్పుడు ఏం కష్టం వస్తే మీ అమ్మ దగ్గరికి వెళ్ళలేదా? నువ్వు దగ్గరే ఉంటారా కదమ్మా. ఇతరుల ప్రాబ్లమ్స్ ఏంటి చెప్పమ్మా. ఈ రోజు పని రేపు చేస్తాడు. ఈ రోజు చెప్తే రేపు చేస్తాడు. నిదానం మనిషి అయినా. నిదానం కానీ కష్టపడతాడా, సంపాదిస్తాడా, ఇంటికి డబ్బులు తెస్తాడా, బిడ్డను చూసుకుంటాడా? కష్టం ఏం చేయడు. కష్టం చేసిన డబ్బులు మరి ఎలా నడిచిందమ్మా బండి? 7 సంవత్సరాలు 3 సంవత్సరాలు నేను పని నువ్వే. అతను ఏ పని చేయడా నిజంగా? మరి మీ అమ్మ మొదటి నుంచి ఒకే రాగం పాడుతుంది. అన్ని అబద్ధాలు సార్. తను అబద్ధాలు. సరే, ఆ అబ్బాయి ఎవరమ్మా? నువ్వు ప్రేమించిన అబ్బాయి ఎవరు? నువ్వు లైక్ చేసిన అబ్బాయి కొత్తగా? ఇండియా అబ్బాయా దుబాయ్? ఇండియా అబ్బాయి. నీకు ఎట్లా పరిచయం అయ్యాడు? వేరే వాళ్ళ ద్వారా నాకు తెలిసింది తను నన్ను ఇష్టపడుతున్నాడు. ఓహో, మీకు ఇంటి దగ్గరలో వ్యక్తేనా? నిన్ను చూసాడు బయట చూసి. నీకు పెళ్ళయిందని తెలియదు అతనికి? తెలుసంట. తెలిసినా కూడా ఇష్టం అని వేరే వాళ్ళతో చెప్తే అలా. ఎంతకాలం నుంచి పరిచయం అతను? 3 years. 3 years నుంచి. ఏంటి డైవర్స్ నోటీస్ పంపించావంట మీ ఆయనకి? ఎందుకు? ఇతను ఇలా సరిగ్గా ఉండట్లే కదా మేడం. అలా అతను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావా? మరి అలాంటప్పుడు ఆస్తి అడగడం ఎందుకు? స్వేచ్ఛగా డైవర్స్ ఇచ్చేసి వెళ్ళిపోవచ్చు. నువ్వు ఆస్తి అడుగుతున్నావనే వాళ్ళ బాధ.
నేను బతకాలి కదా మేడం, నాకు కూడా పిల్లలు ఉన్నారు కదా, పాప ఉంది, పాప పెళ్లి చేయాలి, నాకు అన్ని ఖర్చులకు ఉంటాయి కదా. ఇప్పుడు ఉన్నాడు కదా మరి కొత్తగా వచ్చిన ఆయన ఇంకేం చేస్తాడు? ఆయన హామీ ఇవ్వలేదా నిన్ను పిల్లని బాగా చూసుకుంటాను నువ్వు వచ్చేయని? నువ్వు కావాలన్నాడు కదా. నీకు పెళ్ళైన తర్వాతే కదా ఇష్టపడ్డాడు. అవును. మరి ఆయన చూసుకుంటాడులే, మరి ఈ నాస్తి ఎందుకు నీకు? ఏమన్నా పని తను చేస్తాడు చూసుకుంటాను మాట ఇచ్చాడు, మరి పెళ్లి అంతే. చేసుకుంటాను కూడా మాట ఇచ్చాడు. మరి ఈ ఆస్తి ఎందుకమ్మా? మా పాప గురించి కదా, ఇప్పుడు తన పాపే కదా, పిల్ల గురించి. నువ్వు కదా వెళ్ళిపోతున్నావు, ఆయన వెళ్ళిపోమని చెప్పలేదుగా. తను బాగుంటలేడు మేడం, తను అంత ఇంట్లో కూడా ఏం పట్టించుకోలే. ఫస్ట్ ఉన్నాడు ఇప్పుడు ఉన్నాడా మేడం? ఏం ఆయన ప్రతిసారి వయసు ఒకేలా ఉంటదా? పెళ్లి చేసుకునేటప్పుడు తెలియదా ఈ జనరేషన్ వాళ్ళకి? నువ్వు పెళ్లి చేసినప్పుడు ఉండాలి నీకు బుర్ర. మైనర్ పిల్లకి పెళ్లి చేసావు, ఇప్పుడు నేను చెప్పేది ఇంటే గుండాకి చేస్తావు మళ్ళీ. అబద్ధాలు ఆడుతున్నారు మేడం. మా మాట కూడా వినాలి కదా అమ్మా, మేడం. మైనర్ పిల్లకి పెళ్లి చేయమని నీకు ఉందా? 8 ఏళ్ల క్రితం నీకు మైనర్ పిల్లకి పెళ్లి చేయమని ఉందా? మీ ఫైనాన్షియల్ అదే అది కోర్టుకి చెప్దుగా. నాకు కాదమ్మా, ఇప్పుడు అతనిలో ఉన్న ఇతనిలో లోపాలు ఏంటి, అతనిలో ఉన్న గొప్పతనం ఏంటి నాకు తెలీదు. కేవలం వయసు ఫ్యాక్టర్ ఒకటేనా ఇక్కడ? నీకు ఏం తక్కువ చేశాడు ఈ మనిషి? ఏం తక్కువ చేశాడు నీకు? నీ జీవితానికి వయసు ఉంది. ఇతనికి ఒక 46 అంతే 56 ఉంటాయి. నువ్వు ప్రేమించిన వాడికి ఎప్పటికీ 46 56 రావా? మరి వస్తాయి కానీ తను అంటే ఈయన నిదానం మనిషి, ఇంట్లో అలాగే ఎప్పటికీ అదే. నిదానం అంటే ఏంటి? ఫస్ట్ నచ్చినాడు, ఇప్పుడు నచ్చలేదా నీకు? తను ఎప్పటికీ ఇంట్లో టార్చర్. ఎందుకు టార్చర్ పెడుతున్నాడు? కాళ్ళు మొక్క అతను టార్చర్ పెడుతున్నాడా? చెప్పనమ్మా, ఏం టార్చర్ పెడుతున్నాడు? ఏం హింస పెడుతున్నాడు? తల కింద ఎలా తీసాడా నీకు? కొత్త మొగుడు కనిపించేటప్పటికి పాతోడు బోరు కొట్టాడా? ఏం మాట్లాడుతున్నావు? ఆయన సైలెంట్ గా ఉంటాడు, ఇంట్లో ఏం చెప్పినా పట్టించుకోడు. సో నువ్వు మాట్లాడకపోతే నేను వేరే వాడితో వెళ్ళిపోతానంటే కనుక రేడియోలో మాట్లాడేవాడు. సైలెంట్ ఉండబట్టి అట్లా వెళ్ళిపోయినావు నువ్వు, ఎవరికి చెప్పకుండా, చిన్న పాప చూసుకోకుండా. ఏమంత మంచివాడు కాదు, తన గురించి నాకు తెలుసు. ఆయన ఎలాంటి వాడు అని ఎంత తెలుసమ్మా? ఏం తెలుసు నీకు? పట్టించుకోడు, చదువులకు కూడా ఖర్చులకు ఇంట్లో. నువ్వు వెళ్తా అంటే నీ ఇష్టానికే పంపించిండు దుబాయ్. ఏం తెలుసు నీకు? దుబాయ్ వెళ్ళి సంపాదించిన ఏం చేసావమ్మా? మాకు ఒక్క రూపాయి ఇవ్వలేదు మేడం. పాపకు కూడా అన్ని నేనే చూసుకుంటాను. ఉండు ఆవిడ చెప్పని. ఇంకొక అతను పరిచయం అయ్యాడు కదా, తను పెళ్లి చేసుకుంటాను మాట ఇచ్చిండు, అన్ని నేను నా బాధ్యతలని తను చూసుకుంటా అని చెప్పాడు. చెప్పేసరికి నమ్మిన. కాదమ్మా, ఇప్పుడు అతనిలో నీకు అంత నచ్చింది ఏంటి? ఇతనికి ఎందుకు విడాకులు ఇవ్వాలనుకుంటున్నావు? అతనితో పెళ్లి అయిందా? పెళ్లి కాలేదు సార్. అతనితో పెళ్లి అవ్వలే. కాదమ్మా, నువ్వు దుబాయ్ లో సంపాదించిందంత ఏం చేసావు తల్లి? తనే తీసుకున్నాడు, తను డబ్బులు. ఎవరు ఈయన? ఆయన మీ ఫ్రెండ్. ఫ్రెండ్. మొత్తం ఆయనకి పంపించావా? దుబాయ్ లో పనిచేసి ఇక్కడ కూతురికి కాదు మొగుడికి కాదు ఎవడో నీకు నువ్వంటే ఇష్టం అన్నోడికి పంపించేసావు. డబ్బులు పంపించకుంటే తను బ్లాక్ మెయిల్ చేస్తా అన్నాడు. ఏం బ్లాక్మెయిల్ ఫొటోస్ అవి ఇవి పెట్టేసి మీ వాళ్ళకి పంపిస్తా. ఏం ఫోటోలు? మీ ఇద్దరు కలిసింది ఎప్పుడు? వాడంత మంచివాడని నువ్వు డబ్బులన్నీ వాడికి పంపించావు. అయ్యయ్యో. సరే ఇప్పుడేంటి ఇతను డైవర్స్ నోటీస్ పంపించావంట, మరి ఇన్ని వదిలేసి ఆయన పెళ్లి చేసుకుంటావా? చెప్పు నాన్న. నోర్లేదా? డైవర్స్ నోటీస్ ఎందుకు పంపించావు? స్పీడ్ కావాలన్నావు కదా, వాడు చూడు రాకెట్ స్పీడ్ లో ఉన్నాడు. నాకు నచ్చలే ఒకటి ఇచ్చేసిన. తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నావు? తర్వాత తనని నమ్ముకుంటే తను కూడా మోసం చేసింది మేడం. ఇప్పుడు అతను చేసుకునే పొజిషన్ లో లేడా? డబ్బులు వాడేశాడు, నిన్ను వాడేశాడు. మీ ఇద్దరికైనా ఫిజికల్ రిలేషన్ ఉందా? ఉంది. సరిపోయింది. ఇప్పుడు ఎవరు మంచోళ్ళు? ఏమ్మా అసలు నువ్వు ఏం మాట్లాడకుండా ఉంటేనే బెటర్ అమ్మా. 16 ఏళ్ళకి పిల్లని అంత పెద్ద ఆయనకి ఇచ్చి పెళ్లి చేస్తే ఇంకేమవుద్ది? ఆ మాత్రం ఆలోచన లేదా నీకు? లేదు మేడం, అప్పుడు పరిస్థితి బట్టి అలా చేసి పిల్లకి ఏముంటదమ్మా? నీకు ఈ వయసుకే ఆలోచన లేదు. నువ్వేమో అమాయకురాల్లాగా నాకు తెలియదు అంటున్నావు. ముందు ఉండాలి ఆలోచనలో. వచ్చాడు ఆ హీరో కూడా? వచ్చాడు సార్. పేరేంటి? సురేష్ అని. బాబు సురేష్ రామ్మ. సురేష్ గారు చెప్పండి. పెళ్ళైన తర్వాత ఈ అమ్మాయి ఇష్టం అని చెప్పేసి ఎవరి ద్వారానో అమ్మాయికి చెప్పించారంట. ఏంటంటే ముందు చూశాను మేడం. ఇది 16 ఏళ్ల పిల్లని చూసావా? అంటే అప్పట్లో తనంటే ఇష్టం. మీ వయసు ఎంత అండి? నాకు 26. అంటే చూశాను, మాట్లాడదాం అనుకున్నా. ఈ లోపు వాళ్ళ ఇంట్లో వాళ్ళ మమ్మీ ఉన్నారు కదా, ఆమె ఒకేసారి సడన్ గా చెప్పా పెట్టకుండా మ్యారేజ్ చేశారు. అంటే నేను చెప్దాం అనుకున్నా, ప్రపోజ్ చేద్దాం అనుకున్నా, కానీ ఈ లోపు తనకు మ్యారేజ్ చేసి. సో నీకు తెలుసు అమ్మాయికి పెళ్లి అయిపోయింది అని? తెలుసు. మరి తర్వాత ఒక 4-5 ఇయర్స్ కి ఎందుకు అమ్మాయికి టచ్ లోకి వెళ్ళావు? నేను క్యాంప్ వెళ్ళిపోయాను, వేరే ఊరు వెళ్ళిపోయాను. వచ్చిన తర్వాత ఈ మ్యాటర్ తెలుసు. మొత్తం వివరాలన్నీ తెలుసా? అతనికంటే అమ్మాయి కంటే 20 సంవత్సరాలు పెద్ద వయసు ఉన్నవాడు అంటే తెలుసు సార్. తెలుసు. ఆ అమ్మాయి ఆ మ్యారేజ్ లో ఎప్పుడన్నా డిస్సాటిస్ఫైడ్ గా ఉందని చెప్పి ఆ 4 సంవత్సరాల్లో నీకు ఎప్పుడన్నా చెప్పిందా ఫోన్ చేసి? లేదు సార్, అప్పటికి ఏం కమ్యూనికేషన్ లేవు. ఆ తర్వాత పెళ్లి అయిపోయిన తర్వాత నేను పక్కన వాళ్ళకి చెప్పాను, తనంటే నాకు ఇష్టం రా తను. ఓహో, నువ్వు క్యాజువల్ గా చెప్పావు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.